చాలా రోజుల తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశం పేరుతో ఒక పెద్ద సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో చాలా అంశాల గురించి ప్రస్తావన చేశారు, మాట్లాడారు. ఆ మాట్లాడిన అన్ని విషయాల జోలికి నేను వెళ్ళను కానీ కొన్ని విషయాలు నొక్కి మరీ ప్రస్తావన చేశారు, సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దేనికి సమాధానాలు చెప్పారంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాటికి లేదా ఆయన్ని విమర్శ చేస్తున్నటువంటి అంశాల మీద ఆయనే ప్రస్తావన చేసి సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమాధానాలు విన్న తర్వాత ఎందుకు ఇంత ఇమ్మెచ్యూర్డ్గా పలాయనవాదంతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఆయన రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉన్న ఏమాత్రం అవగాహన పెంచుకోలేకపోయారనేటువంటి కించిత్ బాధ నాకు కలిగింది. దానిలో ప్రధానమైనది ఏంటంటే ఆయన చేసిన వ్యాఖ్యలు, నేను ముఖ్యమంత్రి కావాలని రాజకీయాల్లోకి రాలేదు అనేది ఒక వాదన. రెండో అంశం ఏంటంటే తమిళనాడులో ఎవరో పార్టీ పెట్టి అధికారంలోకి వస్తే మీరు కూడా అలా చేసి ఉంటే బాగుంటుందని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, తమిళ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు అనేటువంటి మాట మాట్లాడారు. ఇక మూడో అంశం ఏమిటంటే వంగవీటి మోహన్ రంగారావు గారి గురించి గొంతు చించుకుని ఇప్పుడు మాట్లాడుతున్న వారు 60 పైన దాటిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ అప్పుడు టీనేజ్లోనూ 25-24 సంవత్సరాలు ఉండి ఉంటారు కదా, మరి వాళ్ళందరూ నాకు ప్రాణహాని ఉంది అని ఆయన బహిరంగంగా చెబితే ఎందుకు దడికట్టలేకపోయారు, ఎందుకు రక్షించలేకపోయారనేటువంటి ఒక ఇన్మెచ్యూర్ వాదన్ని వినిపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఒకటేమిటంటే ముఖ్యమంత్రి కావాలని నేను రాజకీయాల్లోకి రాలేదు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఇది మీ అందరూ అనుకుంటున్నటువంటి అంశమే. డే 1 నుంచి కూడా 2014 నుంచి ఇవాళ వరకు కూడా మీరు ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేయటం లేదు. నెంబర్ 1. చేయకపోతే చేయకపోయారు. రాజకీయాల్లో సిద్ధాంతం కోసం అన్కాంప్రమైజ్డ్గా ఉన్నారు అంటే అది లేదు. సిద్ధాంతాలన్నీ కాంప్రమైజ్ చేసుకుంటూ వచ్చారు. మొట్టమొదట మీరు నారా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు. దేనికి సపోర్ట్ చేశారు? ఏం ఆశించి సపోర్ట్ చేశారు? ఒక్క సీటైనా తీసుకున్నారా? ఒక్క సీటు కూడా తీసుకోకుండా మీరు సపోర్ట్ చేశారు. దానివల్ల ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత మీరు ఏమన్నారంటే నేను సింగిల్గా పోటీ చేయాలంటే 2019లో నేను పోటీ చేస్తే 2 చోట్ల నన్ను ఓడించారు కదా, ఇదేనా మీరు చేసింది అనేటువంటి ఒక పలాయనవాదాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. 2019లో మీరు సింగిల్గా పోటీ చేస్తే మిమ్మల్ని ఎవరు నమ్మారు? ప్రజలు నమ్మించగలిగారా? విశ్వాసాన్ని పొందగలిగారా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. 2014లో మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటం కోసం ఒక్క సీటు కూడా తీసుకోకుండా మీరు ఆయనకి సపోర్ట్ చేశారు. 2019లో విడిగా పోటీ చేశారు. విడిగా పోటీ చేస్తే మీరు ముఖ్యమంత్రి కావాలని పోటీ చేశారనో లేదా మీ రాజకీయ పార్టీని బలపరుచుకుని మీరు పైకి రావాలని పోటీ చేశారనో ఎవ్వరూ అనుకోలే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం కోసమే మీరు ఇండివిజువల్గా పోటీ చేశారు అనేటువంటి భావన సర్వత్రా కలిగింది. కారణం ఏమిటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ని చీల్చాలి అనేటువంటిది, యాంటీ ఇన్కంబెన్సీని చీల్చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారనేటువంటి ఒక కుట్రపూరితంగా మీరు పోటీ చేశారనేది అందరూ విశ్వసించారు. అందువల్లనే మిమ్మల్ని తుక్కుతుగ్గా ఓడించారు. మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి మళ్ళా ప్రయాణం మొదలెట్టారు. అంటే టోటల్గా మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం కోసమే మీరు రాజకీయ పార్టీ పెట్టారని ప్రజలు పూర్తిగా విశ్వసించారు, ఇప్పుడు కూడా విశ్వసిస్తున్నారు. అందువల్లనే మిమ్మల్ని ప్రజలు గెలిపించలేకపోయారనే విషయాన్ని మీరు గమనించుకోకుండా ఏదో అపరిపక్వంగా మీరు మాట్లాడి సమాధానం చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం.